హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ వచ్చేసి నేను కాకరకాయ పులుసు అయితే పెడుతున్నాను. దానికైతే నేను ఒక 1/2 కిలో కాకరకాయలు తీసుకున్నాను. ఇవి శుభ్రంగా కడిగి వాష్ చేసుకుని పెట్టుకున్నానండి. ఇప్పుడు కాకరకాయలు అయితే నేను కడిగి వాష్ చేసుకున్నాను కదా. ఇప్పుడు వీటిని కట్ చేసి చూపిస్తాను మీకు ఎలా కట్ చేసుకోవాలనేది. ఇలా అయితే చివర్లను కట్ చేసుకుని మనం చక్రాలుగా కట్ చేసుకోవాలండి మొత్తం అన్నీ. ఇలా కట్ చేసుకున్న వాటిలో మనకి లేతగా ఏమైనా పిక్కలు ఉంటే ఉంచేసుకోవాలి, కానీ కొంచెం ముదరగా ఉంటే పిక్కలను తీసేసుకోవాలి. మామూలుగా ఉన్నప్పుడు ఉంచేసుకోవచ్చండి. మరి ముదర పిక్కలను అయితే తీసేసుకుందాం. ఇప్పుడైతే నేను ఇలా మొత్తం కట్ చేసుకుంటున్నాను. ఇలా అయితే మొత్తం కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడైతే మొత్తం ఇలా కట్ చేసుకుని పెట్టేసుకున్నాను కదా, మొత్తం తీసుకుని ఇప్పుడైతే వీటిని ఒక గిన్నెలోకి తీసేసుకుంటున్నాను. ఇవన్నీ ఒక గిన్నెలోకి వేసుకోవాలండి. ఇవన్నీ ఒక గిన్నెలోకి అయితే తీసేసుకున్నాను. ఇప్పుడు ఇందులో మన దగ్గర సాల్ట్ అయినా లేదా ఉప్పు కళ్ళు ఉంటే ఉప్పు కళ్ళు కానీ వేసుకోవాలి. కొంచెం వేసుకుని మూత పెట్టుకోవాలి. నేనైతే ఉప్పు వేసుకుంటున్నానండి, కల్లుప్పు వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఒక 1/2 అవర్ అయితే మనం పక్కన పెట్టేసుకోవాలి. దానివల్ల ఇందులో కాకరకాయలో ఉన్న చేదు ఏదైనా పోతుంది. దీన్ని అయితే మూత పెట్టుకుని ఒక అరగంట పక్కన పెట్టేసుకుందాం. ఒక 1/2 అవర్ అయితే నేను మూత పెట్టేసుకుని పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు అయితే స్టవ్ వెలిగించుకుని స్టవ్ మీద అయితే ప్యాన్ పెట్టేసుకున్నాను. కాకరకాయలు 1/2 అవర్ అయిపోయింది కదా, ఇంకా నేను అలాగే మూత పెట్టి ఉంచాను. ఇప్పుడు ముందుగా అయితే స్టవ్ పెట్టుకుని ప్యాన్ పెట్టుకున్నాను కదా, స్టవ్ మీద నేను కొంచెం ఇందులో ఒక హాఫ్ కప్పు వరకు నువ్వులు ఫ్రై చేసుకుంటున్నాను. ఇందులో ఒక 1/2 కప్పు వరకు నువ్వులు వేసుకున్నాను. అలాగే ఒక 1/2 స్పూన్ మెంతులు కూడా వేసుకోవాలి. 1/2 స్పూన్ వరకు మెంతులు కూడా వేసుకొని ఇప్పుడు వీటిని అయితే నేను బాగా ఫ్రై చేసుకుంటున్నాను. ఫ్రై చేసుకోవాలి కూడా. ఇప్పుడైతే వీటిని కొంచెం గోల్డ్ కలర్ వచ్చే వరకు నువ్వులు ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయ్యేదాకా వెయిట్ చేద్దాం. మీడియం ఫ్లేమ్లో పెట్టి అయితే ఫ్రై చేసుకోవాలండి. ఎందుకంటే స్పీడ్లో పెడితే బాగా ఫ్రై అయిపోతాయి, కానీ అంత కలర్ మారిపోతే కానీ ఫ్రై అవ్వవు. మీడియం ఫ్లేమ్లో పెట్టి నేనైతే ఫ్రై చేస్తున్నాను. ఇవైతే ఫ్రై అయిపోయి కలర్ మారిపోయాయి కదా. మీకు ఎలా కనిపిస్తుందో వీడియోలో, కానీ నాకైతే గోల్డ్ కలర్ వచ్చేసి ఫ్రై అయిపోయింది మొత్తం. వీటిని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి. ఇప్పుడైతే మళ్ళీ ఇందులో మూకుడు అయితే పెట్టేసుకున్నాను కదా, ఒక ప్యాన్ పెట్టేసుకున్న తర్వాత ఇందులో నేను ఒక 3 స్పూన్స్ వరకు ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసాను. ఆయిల్ హీట్ ఎక్కేలోపు
మనం ముందుగా పెట్టుకున్న కాకరకాయలను ఒకసారి చూద్దాం. ఇక్కడైతే కాకరకాయలు అయిపోయింది, 1/2 అవర్ అయిపోయింది. ఇప్పుడు ఇది ఒకసారి బాగా కలుపుకొని ఇలా అయితే గట్టిగా పిండుకోవాలి. ఇందులోంచి అయితే వాటర్ రావాలి, చూసారు కదా అంతా ఎలా వస్తుందో. ఈ వాటర్ అంతా పిండేసుకోవాలి. ఇలా అయితే వాటర్ మొత్తం పిండేసుకోవాలి ఇందులోంచి. ఇలా మనం తీసుకున్న మొత్తం అన్నీ వాటర్ పిండేసుకొని పక్కకు తీసుకోవాలి. ఇలా నేనైతే మొత్తం తీసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇవన్నీ పిండేసుకుని నేను ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాను. ఇప్పుడు ఆయిల్ కూడా హీట్ ఎక్కిపోయింది. ఇప్పుడు ఇక్కడైతే ఆయిల్ కూడా హీట్ ఎక్కిపోయిందండి. ఇందులో నేను ఒక చిటికెడు పసుపు వేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే ఒక చిటికెడు పసుపు వేసాను. ఇప్పుడు ఇందులో ముందుగా మనం పిండి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు అయితే వేసుకోవాలి. వేసుకొని వీటిని కొంచెం ఫ్రై చేసుకోవాలి మనం. ఇప్పుడైతే అన్నీ ఫ్రై అయిపోయాయండి, గోల్డ్ కలర్ వచ్చే వరకు. ఇప్పుడు వీటిని నేను ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను. ఇలా మొత్తం అన్నీ ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటాను. ఇప్పుడైతే అవి తీసేసుకున్నాను కదా కాకరకాయ ముక్కలు ఫ్రై అయినాయి. ఇప్పుడు మళ్ళీ ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకుంటున్నాను. ఈ ఆయిల్ వేసుకున్న దాంట్లో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకుంటున్నాను. అలాగే 2 పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడైతే వీటిని బాగా కలుపుకోవాలి. ఇప్పుడైతే ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఈ ఆనియన్స్ ఫ్రై అయిపోయిన దాంట్లో మనం ఒక 2 స్పూన్ల వరకు కారం వేసుకోవాలి. కారం అలాగే రుచికి సరిపడా సాల్ట్. నేను పింక్ సాల్ట్ వాడుతున్నానండి. సాల్ట్ కూడా వేసుకున్నాను. ఇప్పుడు ఒకసారి వీటిని మళ్ళీ కలుపుకుందాం. అలాగే ముందుగా నువ్వులు మెంతులు మనం ఫ్రై చేసుకున్నాం కదా, దాన్ని గ్రైండ్ చేసుకున్నానండి. ఆ పౌడర్ కూడా వేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇది కూడా వేసుకున్నాం కాబట్టి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు కూడా దీన్ని కూడా బాగా కలిపేసుకున్నాం కదండి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు కూడా వేసేసుకుంటున్నాం. ఇప్పుడు వీటిని కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత వీటిని అయితే ఒక 2 మినిట్స్ అలా మూత పెట్టేసుకుని సిమ్లో పెట్టుకుని మగ్గనివ్వాలండి. అలాగే ఇప్పుడు కొంచెం మనం చింతపండు గుజ్జు కూడా తీసుకోవాలి. ఇప్పుడైతే 2 నిమిషాలు అయిపోయింది కదా, మూత అయితే తీసుకున్నాను. ఇవి కొంచెం మగ్గాయి కదా. ఇప్పుడు దీంట్లో మనం పచ్చి కరివేపాకు అయితే కొంచెం వేసుకుంటున్నాను. కరివేపాకు ఇందులో కూడా ఫ్రై చేసేసుకోవచ్చు అండి, కానీ ఇలా పచ్చి కరివేపాకు మగ్గిన తర్వాత వేస్తే ఆ
ఫ్లేవర్ అంత బాగుంటుంది. నేను అందుకనేసి ఇప్పుడు అయితే వేసుకున్నాను కదా. ఇప్పుడు ఒకసారి ఒక 2 మినిట్స్ అలా, ఒక నిమిషం 2 నిమిషాల పాటు అలా కాస్త మగ్గనిద్దాం. సిమ్లోనే ఉందండి. ఇప్పుడైతే 2 నిమిషాలు కూడా అయిపోయింది కాబట్టి మగ్గిపోయాయి కదా. ఇప్పుడు ఇందులో నేను ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు గుజ్జు అయితే వేసుకుంటున్నానండి. 1 కప్పు చింతపండు రసం వేసుకున్నాను. అలాగే 1 కప్పు వాటర్ కూడా వేసుకోవాలండి. 1 కప్పు వచ్చేసి నార్మల్ వాటర్ కూడా వేసుకున్నాను. 1.5 కప్పు ఇలా వేసుకుని ఒకసారి అయితే దీన్ని బాగా కలుపుకుందాం. ఇప్పుడు మూత పెట్టుకుని దీన్ని ఒక స్పీడ్లోనే ఒక 5 మినిట్స్ అలా ఉంచుకోవాలండి. ఇప్పుడైతే ఒక 10 నిమిషాలు అయిపోయింది. కూర మూత తీసేసుకొని చూసుకుంటే కూర కూడా అయిపోవచ్చిందండి. ఇది మనకి ఉడికిందా లేదా అనేసి మనం ఒకసారి ఇలా ముక్కను తీసుకుని ఇలా నొక్కగానే అది చూసారు కదా, బాగా అయిపోయింది ముక్క దగ్గర. ఇప్పుడు ఇందులో మనం అయితే జస్ట్ ఒక చిటికెడు చిన్న ముక్క వరకు బెల్లం అయితే యాడ్ చేసుకుంటున్నాను. వేసుకోకపోయినా ఏం కాదు, కానీ నేను కొంచెం వేస్తున్నానండి. వేసినా కదా. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకొని కాస్త మళ్ళీ ఒక 2 మినిట్స్ వరకు సిమ్లో అయితే ఉంచుకోవాలి మూత పెట్టుకుని. ఇప్పుడైతే కూర అయిపోయిందండి. దీని మీద అయితే మనం కొంచెం కొత్తిమీర వేసేసుకోవడమే. చూసారు కదా, కాకరకాయ పులుసు అయితే రెడీ అయిపోయింది. మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ఇప్పుడైతే కూర రెడీ.